కార్తీక్ వాళ్ళ తాతయ్య కార్తీక్ దగ్గరికి వచ్చి, "నువ్వు మీ అమ్మ మా ఇంటికి రావచ్చు. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీపాన్ని చూసి, "దీపను కూడా ఇంటికి తీసుకొని రావచ్చు కదా తాతయ్య" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే చాలా కోపంగా, "తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు నా ఇంటికి అవసరం లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఏంటి తాతయ్య మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనిషా దీప? దీప ముందు మీ కోడల్ని కాపాడింది. అలాగే మొన్న కాక నిన్న మీ మనవరాల్ని కాపాడింది. అలాంటి దాన్ని మీరు ఇలా మాట్లాడవచ్చా తాతయ్య? అయినా దీప ఏం తప్పు చేసిందని? దీప అసలు ఏమీ తప్పు చేయలేదు. నేనే బలవంతంగా తన మెడలో తాళి కట్టానే తప్ప తను ఎలాంటి తప్పు చేయలేదు. దానికి తోడు నేను స్పృహలో ఉండే దీప మెడలో తాళి కట్టాను. నాకు దీప అంటే ఇష్టం ఉండే తాళి కట్టానే తప్ప నేను ఏదో బలవంతంగా కట్టినట్టు కాదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే కార్తీక్‌ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "తాతయ్య వస్తే మేమందరం కలిసే వస్తాం. లేదంటే లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే, "ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మిమ్మల్ని నేను పిలవడానికి వచ్చాను. మీరే రానంటున్నారా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. "నువ్వు నా మాటని తిరస్కరిస్తున్నావా కార్తీక్" అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప భుజం మీద చెయ్యి వేసి మరి, "దీప నా భార్య. దీప ఎప్పటికీ నా భార్యే. అలాగే శౌర్య నా కూతురు. వాళ్ళనిద్దరిని విడిచిపెట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటికి రాలేను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తాతయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.